భారత్ బ్రెజిల్ వాణిజ్య ఒప్పందాలలో భాగంగా ఇరు దేశాల ప్రతినిధులైన మన ప్రధాని మోడీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా మధ్య $20 బిలియన్ అంటే సుమారు 1,66,000 కోట్ల మేర కుదిరిన వాణిజ్య ఒప్పందం. సోషల్ మీడియాని, ముఖ్యంగా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిని ప్రగతికి, అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని పలు దేశాధినేతల విజ్ఞప్తి. తెరుచుకున్న శ్రీశైలం గేట్లు, సాగర్కు 1.72 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల. కృష్ణా ప్రాజెక్టులకు పూర్తి నీటి సరఫరా. గోదావరి జలాల వల్ల ఉభయ రాష్ట్రాలకు శుభక్షం. పాము కాటు వల్ల సంభవిస్తున్నటువంటి అర్ధాంతర మరణాలను అడ్డుకోలేమా అని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న వైద్య రంగం. ప్రభుత్వాల నుంచి సరైన సహకారం లభించడం లేదని వాపోతున్నటువంటి ప్రతినిధులు. భారత్తో వాణిజ్య ఒప్పందాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఆలోచనలో అమెరికా. డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటన. తప్పుడు ఫిర్యాదులతో, తప్పుడు సమాచారంతో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు జగన్మోహన్ రెడ్డి మరియు వైసీపీ పార్టీ శ్రేణులు ఇస్తున్నటువంటి ఈమెయిల్స్ వలన ఏపీకి రుణం అందడం లేదని ఏపీ సర్కార్ ఆరోపణలు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నిద్రపోతున్నారా? ఏడాదిన్నరగా భారీ మరియు చిన్న పరిశ్రమలలో ఎక్కడా తనిఖీలు జరిగినట్లు కనిపించడం లేదన్న పరిశీలకులు. సిఐటియు ఆధ్వర్యంలో అన్ని సంఘాలను కలుపుకుని దేశవ్యాప్తంగా కార్మికుల బంద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తున్న వ్యాపారస్తులు. AI-171 ఎయిర్ ఇండియా ప్రమాదంపై విచారణ నివేదికని ప్రజల ముందుంచాలన్న ఆలోచనలో పౌర విమానయాన శాఖ. విద్యార్థుల నుండి కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న అరకొర సౌకర్యాలు. వైద్య కళాశాలలో బోధకులు ఉండరు, రోగులు ఉండరని వైనం.